కోర్టుల గురించి ఎప్పుడో 5 దశాబ్దాల కిందట తీసినటువంటి ఒక సినిమాలో డైలాగ్ ఇప్పటికీ చాలా చోట్ల వినిపిస్తూ ఉంటుంది. కోర్టు కోర్టుకి, బెంచ్ బెంచ్కి న్యాయం మారిపోతుందా యువరానర్ అని చెప్పే డైలాగ్. సినిమా డైలాగే కాకుండా ఈ మధ్య న్యాయస్థానాల్లో కూడా చాలాసార్లు మనం ఇటువంటివి చూస్తూనే ఉన్నాం. చాలా చోట్ల మనం ఇటువంటివి చూస్తూనే ఉన్నాం. 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 13 ఏళ్ల తర్వాత, 14 ఏళ్ల తర్వాత వాళ్ళు జైల్లో ఉండి తర్వాత నిర్దోషులు అని చెప్పి బయటకు రావడం. ఈవెన్ ప్రముఖుల విషయంలో కూడా చూసాం. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా, ఆ విషయంలో కూడా చూసాం. ఆయన కోర్టులో జైల్లో ఉండి ఆయన ఆరోగ్యం మొత్తం చెడిపోయి పాపం ఇంకా వర్ణనాతీతం బయటకు రాగానే చనిపోయారు నిర్దోషిగా. 8-9 ఏళ్ళు జైల్లో ఉండి, ఎంత దారుణం, ఇంకా ఎక్కువే ఉన్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి నారాయణపేట దగ్గర తిప్రాస్పల్లికి చెందిన భీమానాయుడు 2013లో వాళ్ళ బావమరిది వాళ్ళ సోదరుడితో కలిపి మరో 5 మంది సహకారం అందిస్తే ఒక వ్యక్తిని చంపేశారు అన్నది వాళ్ళ మీద మోపిన అభియోగాలు. అప్పుడు అరెస్ట్ అయ్యారు 5 మంది, వీళ్ళు ముగ్గురు, 8 మంది, A1 నుంచి A8 వరకు వీళ్ళ మీద అభియోగాలు మోపి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. అప్పటి నుంచి విచారణ జరుగుతూ ఉంది. 13 నుంచి జైల్లోనే ఉన్నారు. 2016లో మహబూబ్ నగర్ ట్రయల్ కోర్ట్ A4, A5, A6, A7, A8 5 మందిని నిర్దోషులుగా వదిలిపెట్టి A1, A2, A3 ముగ్గురిని అయితే యావజ్జీవ కారాగార శిక్షతో పాటు వివిధ సెక్షన్ల కింద వాళ్లకు శిక్ష విధించారు. తర్వాత ఆయన పేరు తిప్రాస్పల్లికి చెందిన భీమానాయుడు, వాళ్ళ సోదరుడు, వాళ్ళ బావమరిది, ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు 2019లో. హైకోర్టు ఏం చేసింది? ట్రయల్ కోర్టు ఏమో A4 నుంచి A8 వరకు ఉన్న వాళ్ళని నిర్దోషులుగా వదిలిపెట్టి వీళ్ళ ముగ్గురికి యావజ్జీవ శిక్ష వేసింది. హైకోర్టు 2019లో ఏం చేసింది? A2, A3ని వీళ్ళని నిర్దోషులుగా వదిలిపెట్టి A1కి మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. తర్వాత భీమానాయుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెళ్తే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది? A1 కూడా నిర్దోషే అని చెప్పి ఈ కేసు కొట్టేసి A1 కూడా నిర్దోషే అని చెప్పి ఆయన్ను విడుదల చేయమని చెప్పింది. తాజాగా ఆయన మహబూబ్ నగర్ కోర్టు నుండి కూడా విడుదలయ్యారు. జైలు నుండి విడుదలయ్యారు. 11 సంవత్సరాల తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 11 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ట్రయల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, సుప్రీంకోర్టు ఏమో నిర్దోషి అని చెప్పి వదిలేరు. సిస్టమ్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అదొక అంతులేని ప్రశ్న. సీరియస్లీ.